మై డియర్ యంగ్ లాయర్స్ అండ్ లా స్టూడెంట్స్, ఇండిపెండెంట్ వకీల్లో ఫస్ట్ నేను అప్లోడ్ చేసే ఎపిసోడ్ ఏంటంటే హూ షుడ్ చూజ్ లా యాజ్ అ ప్రొఫెషన్. అంటే ఒక లైవ్లీహుడ్ కోసం ఎవరైతే దాన్ని ప్రొఫెషన్గా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చెప్తాను. ఓకే, సి, మీ ఫ్యామిలీలో ఎవరన్నా ప్రీవియస్గా అంటే ఫోర్ ఫాదర్స్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ఉంటే ఈ ప్రొఫెషన్లో మీకు అంత ప్రాబ్లం అనేది ఉండదు. దేర్ విల్ బి సమ్ వన్ టు గైడ్ యూ అపార్ట్ ఆఫ్ ది కాలేజ్ లెక్చరర్స్. అలా కాకుండా మీరు ఓన్గా ఇఫ్ యు ఆర్ ఎ ఫస్ట్ జనరేషన్ లాయర్, ఇది కొంచెం టఫ్ పాత్. మీరు దీన్ని ఒక ప్రొఫెషన్గా చూస్ చేసుకునే ముందే మీరు ఆలోచించుకోండి. ఇఫ్ యు ఆర్ ది ఓన్లీ బ్రెడ్ ఎర్నర్, ఇన్కమ్ మీరే సంపాదించాలి, మీ ఫ్యామిలీని మీరే పోషించాలి అనే బాధ్యత ఉంటే కనుక దీన్ని ఫుల్ టైం ప్రొఫెషన్గా తీసుకోవాలి అంటే మీరు ఒకటికి 10 సార్లు మీరు ఆలోచించుకొని ఈ ఈ లా అనే దాన్ని మీరు ప్రొఫెషన్గా సెలెక్ట్ చేసుకోండి. వై? బికాస్ ఆఫ్టర్ యూ కంప్లీట్ యువర్ లా కోర్స్, ఏఐబి ఎగ్జామ్ కూడా పాస్ అయిన తర్వాత మీరు ఎవరైనా సీనియర్ దగ్గర జాయిన్ అవుతారు కదా, జాయిన్ అయిన తర్వాత యూ విల్ నాట్ గెట్ పెయిడ్ మచ్. అంటే మీరేదో కార్పొరేట్ లైక్ వ్యవస్థల్లో మీకు ఇచ్చినట్టు 50,000 1 lakh అది ఎక్స్పెక్ట్ చేయకూడదు మీరు. బికాజ్ మీరు కాలేజీలో నేర్చుకునే థియరిటికల్ సబ్జెక్ట్కి బయట కోర్ట్స్లో మీరు ప్రాక్టీస్ చేసేదానికి టోటల్ కాంట్రాస్ట్ ఉంటుంది. అక్కడ ఓన్లీ మీరు థియరీ నేర్చుకుంటారు, దాన్ని ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ ఎలా చేయాలన్నది మీరు ఒక సీనియర్ దగ్గర 1 year 2 year 3 years 5 years వర్క్ చేస్తే మీకు ఎంటైర్ లా ప్రొఫెషన్ మీద ఒక గుడ్ లాయర్, సక్సెస్ఫుల్ లాయర్ కింద మీరు కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ టైం స్పాన్ ఆఫ్ 1 year 2 yearsలో మీరు మనీ ఎక్స్పెక్ట్ చేయడం అన్నది ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు, కానీ బట్ ఇవ్వడానికి మార్కెట్ రెడీగా లేదు. సో ఇది ప్రొఫెషన్గా చూస్ చేసుకోవాలి. మీ పేరెంట్స్ కొన్న బిల్స్ అన్నీ మీరు దీని నుంచే ఫుల్ఫిల్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ జాబ్. మీకు ఎర్లీ డేస్లో మీకు యూ విల్ నాట్ గెట్ పెయిడ్ మచ్. ఇంకా చెప్పాలి అంటే ఈవెన్ ఐ ప్రాక్టీస్ ఇన్ ఢిల్లీ ఆల్సో. సో అక్కడ ఉన్న ఆఫీసెస్లో కూడా సీనియర్ ఆఫీసెస్లో మ్యాక్సిమం 5,000 to 10,000 వరకే పే చేస్తారు. మరీ పెద్ద ఆఫీసెస్ ఉన్నాయనుకోండి, ఐ డోంట్ నో టు టేక్ ది నేమ్స్, బట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. చాలా పెద్ద ఆఫీసెస్ అయితే దే విల్ పే అరౌండ్ 25,000 to 30,000 ఇన్ సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై. సో బట్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్కి మీకు వచ్చేది సరిపోతుంది. సో మీరున్న హోమ్ టౌన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ హైదరాబాద్, యూ విల్ బీ పెయిడ్ యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు ఒక పేమెంట్ అంటే ఒక 5,000 or 10,000. సో అది మీకు మంత్లీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్గా సరిపోవు. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ యూ షుడ్ ఇన్వెస్ట్ minimum 2 years in a senior's office to get a good payment. అది ఒక రీజన్ అండి ఎందుకు ఇంత హార్ష్గా చెప్తున్నా అంటే మీరు చూస్ చేసుకోండి అని. నెక్స్ట్ థింగ్, మీరు ఎక్స్పర్టీస్ అయ్యే వరకు మీకు ఓన్గా కేసెస్ రావడం కష్టం. సో ఒకటి, ఎయిదర్ యూ గెట్ పెయిడ్ విత్ ఏ సీనియర్స్ చేంబర్ ఆర్ మీకు ఓన్గా కేసెస్ వస్తాయి అన్నది. సో మీరు మీ ఎర్నింగ్ స్టార్ట్ చేయాలంటే ఈ 2 పార్ట్స్లో ఏదో ఒకటే ఉంటుంది ప్రైమరీగా యాజ్ ఏ అడ్వకేట్గా. సో మీరు ప్రొఫెషన్గా చూస్ చేసుకోవాలి అంటే మీకు ఫ్యామిలీ బర్డెన్స్ ఉంటే కనుక దిస్ ఈజ్ నాట్ యువర్ ప్రొఫెషన్. ఇది కేక్ వాక్ ప్రొఫెషన్ కాదు. మీరు ఇంటర్నెట్లో చూసి ఒక అడ్వకేట్ పర్ పీరియడ్ 5 lakhs తీసుకుంటాడు, 10 lakhs తీసుకుంటాడు, 20 lakhs తీసుకుంటాడు, 1 crore కోట్ల మీద సంపాదిస్తున్నాడు అంటే మీరు యాజ్ అ యంగ్ లాయర్స్గా ఆ రేంజ్కి మీరు రీచ్ అవ్వాలి అంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ టైం. ఇండియాలో ఏ ఏ క్లయింట్ కూడా మీకు అంటే ఫ్రాంక్గా చెప్తున్నాను బ్రదర్స్, మీరు తర్వాత ఇబ్బంది పడకూడదని, ఇండియాలో ఏ క్లయింట్ కూడా ఒక యంగ్ అడ్వకేట్కి అపీరెన్స్కి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చిన దాఖలాలు లేవు ఎవరు కూడా. ఎందుకంటే పర్ అపీరెన్స్ 5 lakhs 10 lakhs ఇవ్వాలి అంటే ఆ కేసు వర్త్ కూడా అంత ఉంటుంది. సో ఆబ్వియస్లీ ద క్లయింట్ విల్ నాట్ ట్రస్ట్ యూ. సో ఈ ప్రొఫెషన్ అనేది ఒక ఐటీ ఫీల్డ్ లాగా లేదా ఒక మెడికల్ ఫీల్డ్ లాగా ఇంజనీరింగ్ ఫీల్డ్ లాగా ఉండదు బ్రదర్స్. మీరు ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఫస్ట్ యూ డిస్కస్ విత్ యువర్ ఫ్యామిలీస్. చెప్పండి ఫస్ట్ 1 year 2 year ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ ఏఐబి 1 year 2 year నా పాకెట్ మనీకి నా ఖర్చులకు సరిపడేంత వరకే వస్తాయి. ఆఫ్టర్ దట్ ఐ కెన్ సపోర్ట్ ది ఫ్యామిలీ అని ముందు మీరు మీ ఫ్యామిలీస్తో డిస్కస్ చేసుకుని దెన్ కమ్ టు దిస్ ప్రొఫెషన్. నేను చెప్పింది మీరు లా కంప్లీట్ అయిన తర్వాత కాదు, లాలో జాయిన్ అవ్వ ముందే మీ ఫ్యామిలీతో మీరు డిస్కస్ చేసుకొని దెన్ చూస్ దిస్ ప్రొఫెషన్. ఓకే బ్రదర్స్.